दर्शनम्। माला सुधा कुंभ विबोध मुद्रा विद्या विराजत्कर वारिजाताम् अपार कारुण्य सुधांबुराशिं श्री शारदांबां प्रणतोस्मि नित्यं। జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించిన చతురామ్నాయ పీఠములలో మొట్టమొదటిది ప్రధానము అయినటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం తుంగా తీరంలో ఉన్నటువంటి శృంగేరి క్షేత్రంలో స్థాపించబడినది. ఈ క్షేత్రంలో జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు శ్రీచక్ర యంత్రం మీద బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి శ్రీ శారదామ్మ వారిని ప్రతిష్ఠించారు. శృంగేరి క్షేత్రంలో జరిగేటువంటి ఉత్సవాల్లో శ్రీ శరన్నవరాత్రి మహోత్సవం చాలా విశిష్టమైనది. ఈ సందర్భంలో ఈ క్షేత్రంలో చతుర్వేద పారాయణలు, ఇతిహాస పురాణ పారాయణలు, అనేక మంత్ర జపాలు, చండీ పారాయణలు, చండీ హోమం, ఇలా అనేక ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. అన్నిటికన్నా ప్రధానంగా ఉభయ జగద్గురు శ్రీచరణులు తమ అమృత హస్తాలతో లోకక్షేమార్థం ప్రతిరోజు శ్రీ శారదామ్మ వారిని విశేషంగా పూజిస్తారు. ప్రతినిత్యం శ్రీ శారదామ్మ వారికి త్రికాల పూజ జరుగుతుంది. కానీ ఈ శరన్నవరాత్రి సందర్భాల్లో ఇంకా విశేషంగా పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు రాజవీధిలో శారదామ్మ వారికి ఊరేగింపు ఉంటుంది. ప్రతిరోజు రాత్రి శ్రీచరణుల దర్బారు అనేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం జగద్గురు శ్రీ విద్యారణ్యుల వారిని మనల్ని స్మరింపజేస్తుంది. జగద్గురు శ్రీ విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్య స్థాపకులు. వారు హరిహర బుక్కరాయలను విశేషంగా అనుగ్రహించి వారి ద్వారా విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారణీభూతులయ్యారు. అప్పుడు ఆ హరిహర బుక్కరాయులు గురుభక్తికి ద్యోతకంగా స్వర్ణ కిరీటం, ఛత్ర చామరం, స్వర్ణ సింహాసనం మొదలైనటువంటి రాజలాంఛనాల్ని తమ గురువుగారికి సమర్పించారు. సన్యాసులు అంటే సర్వసంగ పరిత్యాగులు, పరమహంస పరివ్రాజకులు అయినప్పటికీ శిష్య జనానుగ్రహ ఇచ్ఛతో వారు విద్యారణ్యుల వారు శిష్యులు భక్తితో సమర్పించినటువంటి ఆ రాజలాంఛనాల్ని స్వీకరించి శరన్నవరాత్రి సందర్భాల్లో మాత్రమే వాటిని ధరిస్తామని వారికి ఆదేశించారు. అప్పటి నుంచి శృంగేరి జగద్గురువుల వారు ఈ విధంగా స్వర్ణ రత్న ఖచ్చితమైనటువంటి కిరీటాది రాజలాంఛనాలతో ఈ దర్బార్కి విచ్చేయటం అనేటువంటిది ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. ఏకాదశి నాడు శృంగేరి యొక్క ముఖ్య వీధిలో జగద్గురు మహాస్వామి వారి స్వర్ణ పల్లకి ఉత్సవం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ శృంగేరి క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు చాలా విశేషంగా జరుగుతున్నాయి. శృంగేరి క్షేత్రంలో శరన్నవరాత్రి సందర్భంలో జగద్గురు మహాస్వామి వారు తమ గురు పాదుకలకి విశేషంగా అర్చన చేస్తారు. అలాగే ప్రాతకాలంలో శ్రీచక్రార్చన చేస్తారు. అనంతరం శ్రీమఠంలో ఉన్నటువంటి తమ పూర్వాచార్యుల అధిష్టాన మందిరాలని దర్శించుకుంటారు. జగద్గురు శ్రీ సన్నిధానం వారు తుంగా నదిలో అమ్మవారికి విశేషంగా పూజ చేసి ఈ పూర్వాచార్యుల అధిష్టాన మందిరాలని దర్శించి అనంతరం శ్రీ శారదామ్మ వారికి విశేషంగా పూజ చేస్తారు. అలానే జగద్గురు శ్రీ మహాసన్నిధానం వారు కూడా లోకక్షేమార్థం శ్రీ శారదామ్మ వారికి విశేష పూజ చేస్తారు. ఈ సందర్భంలో ఇక్కడ సువాసిని పూజ చాలా విశేషంగా జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి నామాల్లో సువాసిన్యర్చన ప్రీత అని ఒక నామం ఉన్నది. అంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దుర్గా సప్తశతి చెప్తోంది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులందరూ ఆ జగన్మాత యొక్క స్వరూపాలే. అందుకే ఈ నవరాత్రి సందర్భంలో విశేషంగా సువాసిని పూజ అనేది జరుగుతుంది. అలానే కుమారి పూజ జరుగుతుంది. విశేషంగా అన్న సంతర్పణం ప్రతినిత్యం చాలా వేలాది మందులకి భక్తులకి శారదా ప్రసాద రూపంగా ఇక్కడ అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుంది. అలానే రాత్రి దర్బారులో ప్రతిరోజు ఆ దుర్గా సప్తశతి యొక్క పారాయణ, ప్రతిరోజు 1 లేదా 2 అధ్యాయాల పారాయణతో మొత్తం 10 రోజుల్లో ఆ దుర్గా సప్తశతి యొక్క పారాయణ అనేది సమాప్తమవుతుంది. విజయదశమి రోజు జగద్గురు మహాస్వామి వారు శ్రీమద్ రామాయణాన్ని పఠిస్తారు. ఎందుకంటే ఆ రోజు రాముల వారి పట్టాభిషేకమైనటువంటి రోజు. ఇంకొక విశేషం, మహానవమి రోజు ఇక్కడ చండీ హోమం, శతచండీ హోమం, పూర్ణాహుతి అనేది జరుగుతుంది.
ఆ రోజు గజ పూజ, అశ్వ పూజ, ఆయుధ పూజ, వాహన పూజ ఇత్యాదులన్నీ ఇక్కడ జరుగుతాయి. అలాగే విజయదశమి రోజు సాయంకాలం శమీ వృక్ష పూజ, అంటే జమ్మి చెట్టుకి పూజ అనేది జరుగుతుంది. మహా రథోత్సవం ఏకాదశి రోజు ఉంటుంది. ఆ రోజు మహాస్వామి వారి పల్లకీ ఉత్సవం కూడా ఉంటుంది. పౌర్ణమి నాడు మళ్ళీ అమ్మవారికి విశేషంగా అభిషేకం అనేది జరుగుతుంది. శృంగేరి క్షేత్రంలో శ్రీ శారదామ్మవారికి సంవత్సరానికి 3 సార్లు మాత్రమే ఆ మూల విరాట్టుకు అభిషేకం అనేది జరుగుతుంది. నవరాత్రి ఉత్సవ ప్రారంభాల్లో అంటే కిందటి రోజు భాద్రపద అమావాస్య రోజున శారదామ్మవారికి అభిషేకం, అలానే నవరాత్రి ఉత్సవ సమాప్తి అనంతరం అంటే ఆశ్వయుజ పౌర్ణమి నాడు అభిషేకం, అలానే శారదామ్మవారి ప్రతిష్ఠా కుంభాభిషేకం జరిగినటువంటి రోజు వైశాఖ కృష్ణ పాడ్యమి, ఆ రోజున మళ్ళీ అమ్మవారికి విశేషంగా అభిషేకం అనేది జరుగుతుంది. మామూలు రోజుల్లో అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి శ్రీచక్రానికి అభిషేకం, శ్రీచక్రానికి కుంకుమార్చన ఇత్యాది అర్చనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా చాలా వైభవంగా జరుగుతున్నటువంటి శృంగేరి శరన్నవరాత్రి ఉత్సవాల్ని ప్రతి ఒక్కరూ తిలకించి శ్రేయవంతులు అవ్వాల్సిందిగా కోరుచున్నాము. శృంగేరి క్షేత్రం సకల విద్యాస్వరూపిణి అయినటువంటి విద్యాదాయిని అయిన శ్రీ శారదామ్మవారి క్షేత్రం. అందుకే ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసం అనేటువంటిది చాలా విశేషం. తమ పిల్లలకు ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసం చేయిస్తే జగన్మాత అనుగ్రహంతో వారు విద్యావంతులైతారు అనేటువంటి దృఢమైన నమ్మకం ఇక్కడ భక్తుల్లో ఉంటుంది. అందుకే శృంగేరి క్షేత్రంలో శ్రీ శారదా దేవాలయానికి ఎదురుగా వాగ్దేవి అక్షరాభ్యాస మంటపం అనేటువంటి ఒక మంటపం కూడా ఉన్నది. ఇప్పుడు నూతనంగా జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి సన్యాసాశ్రమ స్వీకార స్వర్ణ మహోత్సవ సందర్భంలో సువర్ణ భారతి కార్యక్రమంలో భాగంగా ఈ అక్షరాభ్యాస మంటపాన్ని ఉద్ఘాటించడం అనేటువంటిది జరిగింది. ప్రతిరోజు అనేక భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకుంటారు. ఎందుకంటే శారదామ్మవారి అనుగ్రహంతో తమ పుత్రులకి అంటే తమ పిల్లలకి మంచి విద్య, బుద్ధి, ఐశ్వర్యం, యశస్సు, ఆరోగ్యం ఈ విధంగా సకల సంపదల్ని ఆ అమ్మవారు అనుగ్రహిస్తుంది. శృంగేరిలో ఉన్నటువంటి శ్రీ శారదామ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. అంటే అదే అమ్మవారు భయాన్ని తొలగించేటప్పుడు మహాకాళిగా, అంటే దుష్ట సంహార కాలంలో మహాకాళిగా, సంపదల్ని అనుగ్రహించేటప్పుడు మహాలక్ష్మిగా, విద్యని అనుగ్రహించేటప్పుడు మహాసరస్వతిగా ఈ క్షేత్రంలో విరాజిల్లుతోంది. అటువంటి ఈ శృంగేరి క్షేత్రానికి భక్తులందరూ విచ్చేసి శారదామ్మవారి దర్శనాన్ని, అలాగే శారదా స్వరూపిణి అయినటువంటి జగద్గురువుల దర్శనాన్ని పొంది అందరూ కృతార్థులవ్వాల్సిందిగా కోరుచున్నాను.